అన్న ఏజెన్సీ ఆల్ ఇండియా అన్నది ఆల్ వరల్డ్ ఫోటో తీస్తారా? ఇన్స్టాగ్రామ్ షార్ట్ చూసిన మాది చూసాను చూసే వేరే వాళ్ళు వేరే ఛానల్ కూడా వస్తారు. ఒక చిన్న మోపు వాయిస్ మేము యూట్యూబర్లమేనా ఖతర్నాక్ యూట్యూబ్ ఉంటుంది మరి అక్కడ కూడా ఉంటుంది కుకింగ్ నాదేమో పురాణతనం తేడా తీసిన పోచంపాడు తీసిన గాణగాపూర్ తీసిన తులజాపూర్ తీసిన గౌడ్ సాబ్ అయినాయి మీకు ఖతర్నాక్ వస్తుంది ఇస్తా నేను పోవాలి సార్ మనకు జర పూజలు ఉన్నాయి ఇంకా 2-3 ఉపాసం ఉన్నారు అంతా ఆరాంసే నికాల్ విశ్వేదాస్తినో బృహస్పతి ब्रह्म तस्मै श्री नमः विनायक गणपति महाराज की जय विनायक गणपति महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పురోహితుని. ఈరోజు మన గ్రామంలో గౌడ కౌండిన్య యూత్ గణపతి దగ్గర ఉన్నాము. ఈ గణపతి అనగా 14 సంవత్సరాల నుండి ఈ గౌడ కౌండిన్య యూత్ వారి ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు పూజా కార్యక్రమాలు ఉంటాయి. మరి సాయంత్రము 6 నుంచి 8 గంటల వరకు కూడా కార్యక్రమాలు ఉంటాయి. ఎక్కడెక్కడి నుండో సమస్త భక్తులందరూ వచ్చి కూడా ఇట్టి మహాగణాధిపతి దగ్గర దర్శనాలకు వస్తూ ఉంటారు. కాబట్టి అందరు భక్తులు కూడా వచ్చి మన వెంకటాపూర్ గ్రామంలో ఈ గౌడ కౌండిన్య యూత్ దగ్గర ఉన్నటువంటి మహాగణపతిని దర్శించుకోగలని మనవి. అయితే నా పేరు మహేష్, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల్ వెంకటాపూర్ గ్రామం. మా యొక్క గౌడ కౌండిన్య యూత్ ఆధ్వర్యంలో 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈత చెట్టు పైన మా యొక్క గౌడ కులవృత్తి ఉద్దేశించి ఈ యొక్క గణపతిని తయారు చేయించడం జరిగింది. ఈ గణపతి ప్రత్యేకతను చూసి ఈత చెట్టు పైన ఉన్నదని ప్రత్యేకించి చూసి చాలామంది భక్తులు వచ్చి వీక్షిస్తున్నారు. కామారెడ్డి మట్టి వినాయకుడు. వెంకటాపురం గ్రామానికి చెందినటువంటి గౌడ కుల సంఘం అందరి ఆధ్వర్యంలో తెచ్చినటువంటి దేవుడు వినాయకుడు కామారెడ్డిలో తయారు చేయించి తీసుకువచ్చి వెంకటాపురం గ్రామంలో కొత్తగా మండపం చేసి మండపంలో కూర్చుండబెట్టి దానికి నిత్య పూజలు జరుపుకుంటూ పొద్దు సాయంత్రం చేసుకుంటూ 14వ సంవత్సరంలో నుంచి లేనటువంటి దేవుని తీసుకువచ్చి ఈత చెట్టు పైన కూర్చోబెట్టి చేసినందులో జనాలు చుట్టుపక్కల జనాలందరూ వచ్చి దాన్ని సంతోషించి అందరు పూజ పురస్కారాలు చేస్తున్నారు. సాయంత్రం పొద్దున 2 సార్లు పూజలు అవుతున్నాయి. అన్ని రకాలుగా దేవుని దయ వలన అందరం మంచిగా ఉన్నాము. వెంకటాపురం గ్రామం అది.